దివ్యాత్మ స్వరూపులందరికీ ధన్యవాదాలు. చక్కగా అందరూ ధ్యానంలో కూర్చున్నాం. హాయిగా కూర్చున్నాం. ధ్యానం అనేది ప్రతి పనికి ఇంపార్టెంట్. ఏ పని సాధించాలన్నా, సాధించడం ఏంటి, మనం చేసే ప్రతి పని సక్రమంగా నెరవేర్చడానికి ధ్యానం ప్రధానం. లేవగానే చక్కగా ధ్యానం చేసుకుంటే, ఆ రోజు కార్యక్రమాలన్నీ కూడా సక్రమంగా నెరవేరుతాయి అని మనం తెలుసుకున్నాం ఇప్పటిదాకా. అదే కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మన జీవితం అంతా మనం సుఖంగా ఉండాలి. సంతోషంగా ఉన్నాం మనం. సంతోషం మనలోనే ఉంది. ఆ సంతోషాన్ని మనం తెలుసుకునే వరకు మనకు ఆ ధ్యానాలు చేస్తూనే ఉండాలి. సంతోషం పెరిగిపోతానే ఉంటది ధ్యానంలో. అయితే ముందుగా మనం అందరం కూడా చక్కగా హాయిగా కూర్చొని కాళ్ళు క్రాస్ చేసుకుందాం. వేళల్లో వేడి పెట్టుకుందాం. కళ్ళు మూసుకుందాం. హాయిగా మన కోసం మనం ధ్యానం చేస్తున్నాం. మనం ఎవరి కోసమో ధ్యానం చేయట్లేదు. మన కోసం మనం చేస్తున్నాం. ఎవరు చెప్పినా వినకండి. మన ధ్యానం మనలోనే ఉంది. ఎందుకంటే ఈ ధ్యానం అనేది సొంతం. మన సొంతం. ఎందుకంటే ఈ ధ్యానానికి గురువు మనమే. మన శ్వాసే మన గురువు. అందుకనే మనం ఈ శ్వాసే మన గురువు అని చెప్పింది మహానుభావుడు. మన విశ్వగురువు, పరమగురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారు. అంతకుముందు మనకు తెలియదు. ధ్యానం అంటే ఎక్కడికో వెళ్ళాలి. అడవికెళ్ళిపోవాలి, పర్వతాలకెళ్ళిపోవాలి, హిమాలయాలకెళ్ళాలి. అక్కడే ఏ గుళ్ళోనే కూర్చోవాలి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు చాలా సులభతరంగా ధ్యాన మార్గాన్ని సులభతరం చేసినటువంటి మహర్షి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. అందుకని ఆ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, ఆ ధర్మపత్ని స్వర్ణమాల పత్రిజీ మేడం గారు ఇద్దరిని కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు చెప్పుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ, వారి ఆశీర్వాదాలు తీసుకుంటూ, వారి చైతన్యాన్ని కోరుకుంటూ మనం ధ్యానంలోకి వెళ్ళిపోదాం. హాయిగా ధ్యానం చేసుకుందాం. హాయిగా మన సంతృప్తిగా ఉంది. హాయిగా ధ్యానంలో అండి మనకి ఎన్నో అద్భుతాలు కనపడతాయి. ఎన్నో తెలియని విషయాలు మనం ఏం తెలియవు అనుకుంటాం. మనకు కూడా తెలుసు. ఒకరు చెప్పడం ద్వారా కొన్ని తెలుస్తాయి. మనం అనుభవించడం వల్ల ఎన్నో తెలుస్తాయి. మనకే వచ్చేస్తాయి ఎన్నో ఆలోచనలు. అవునా అనిపిస్తుంది. అద్భుతంగా రాత్రి నాకేంటొచ్చిందంటే, రోజు ఒకటి వస్తదండి కొత్తది. ఏదో ఒకటి రోజు ఒకటొస్తది. ఏంటొచ్చింది ఇవాళ అని ఆలోచిస్తుంటే అందరికి ఆశ్చర్యం వేస్తుంది. హిందీ పాట ఎప్పుడుదో ఏనాడో నేను చిన్నప్పుడు నేను ఆ సినిమా కూడా చూడలా. పాట విన్నాను గానీ. 'హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో' అని వచ్చింది. ఏంటబ్బా! ఈ పాట రావడం ఏంటి నాకు? నేనేదో ఆధ్యాత్మికంగా ఉన్నాననుకున్నాను. ఆ హిందీ పాట ఏంటి పాడు? 'హమ్ తుమ్' అనేంటి? ఎవరో హమ్ము, తుమ్ము జీవాత్మ, పరమాత్మ. మన జీవాత్మ, పరమాత్మ ఏక్ కమరే మే బంద్ హో. కానీ మనకు తెలీదు. ఎంత విచిత్రం అండి. జీవాత్మ, పరమాత్మ ఒక కమరేలో ఉన్నారట. ఒక గుహలో ఉన్నారు. ఓ గర్భగుహలో ఉన్నారు. ఓ హృదయ గుహలో ఉన్నారు. కానీ నువ్వు తెలుసుకుంటే ఆ జీవాత్మ పరమాత్మ అయిపోవాలి. నువ్వు తెలుసుకోకపోతే జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. వేరు కాదు. 2 ఒకటే. శక్తి పార్వతి, శివుడు 2 స్వరూపాలు జీవాత్మ, పరమాత్మ. ఎప్పుడైతే ఆ జీవాత్మ, పరమాత్మ ఏకమవుతదో 2 ఒకటైపోతాయి. అదే పరమాత్మ. అదే గుహ. అదే మనం వచ్చిన గుహ. అదే మనం వెళ్ళవలసిన గుహ. ఆ గుహ రహస్యం తెలుసుకోవడమే 'హమ్ తుమ్ ఏక్ కమరే మే బంద్ హో' మనిద్దరం ఒకదంటున్నాం. జీవాత్మ, పరమాత్మ 2 ఒక్కటే. జీవాత్మ వేరనుకుంటున్నావు. పరమాత్మ వేరనుకుంటున్నావు. జీవాత్మలు, పరమాత్మలు కలువు.
అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. అంటే మూలాధారం ఉన్నటువంటి శక్తి, సహస్రాలు ఉన్నటువంటి శివుడు, ఆ రెండు కలవడమే పరమాత్మ జీవాత్మ కలయిక. ఆ సృష్టి రహస్యం తెలుసుకుంటేనండి మనకు అసలు ఎంత బట్టబయలే. ఏ రహస్యం లేదు. అద్భుతమైన రహస్యం అంతా సృష్టిలో ఉంది. ఎవ్వరూ చెప్పకల్లా మనకే తెలిసిపోతుంది. ఎప్పుడు తెలుస్తుంది? నీవంతట ఇలా కూర్చుంటే, నీ లోపల నువ్వు ధ్యానం చేస్తే, నీ లోపల నువ్వు ప్రయాణం చేస్తే సర్వ సృష్టి నీ ముందే ఉంది. సృష్టి అంతా నీ ముందే ఉంది. అందరూ చెప్తాము, చెప్పిన మాటలు వినండి, వినొద్దని అంటున్నా. కానీ మీ ఆలోచన మీకు ఉండాలి. ఎవరి ఆలోచన వాళ్ళకే ఉండాలి. చూడండి, ఇప్పుడు కొంతమందికి స్వీట్ అంటే ఇష్టం, కొంతమంది హాట్ అంటే ఇష్టం. మనకు షడ్రుచులు ఉంటాయి. షడ్రుచులు తింటే బాగుంటుంది అనుకుంటాం. అయినా కానీ అందరూ షడ్రుచులు ఆరగించరు. నాకు పుల్లగా ఉంటే ఇష్టం అంటాడు, నాకు తీయగా ఉంటే ఇష్టం అంటాడు. అంటే జిహ్వకు రుచి, మనసుకు బుద్ధి, అన్నీ కలిపి అన్ని కలగాపలకం చేసేయండి, అంతా ఒకటే అనుకోండి. సృష్టి అంతా ఒకటే. సృష్టి రహస్యం అన్ని ఒక దాంట్లో నుంచి వచ్చినాయే. నవరసాలు ఒక దాంట్లో నుంచి వచ్చినాయి, షడ్రుచులు ఒక దాని నుంచి వచ్చినాయి. అన్ని కలర్లు ఒకదాని నుంచి వచ్చినాయండి. సప్తవర్ణాలు అంటాం కదా, ఆ సప్తవర్ణాలు ఒక వెలుగులో నుంచి వచ్చినాయి. ఒకే వెలుగులో నుంచి వచ్చినాయి అవన్నీ కూడా. ఎందుకంటే ఉన్నది ఒకటే, రెండు లేవు. ఏకత్వంతోనే ఉన్నాము. మనం అనుకుంటాం నాటకం, నేను, నా వాడు, మా వాడు, నా ఫ్యామిలీ, నా భర్త, నా పిల్లలు, మా అమ్మ, నాన్న, మా అబ్బో మూడు కలుపుకుంటాం. ఎవరికి వారే అనుమతిరే. ఎవరి స్పృహ వాళ్ళదే, ఎవరి గృహం వాళ్ళదే, ఎవరి బంధం వాళ్ళదే, ఎవరి పరమాత్మ వాళ్ళదే. ఏకంలోకి వెళ్ళిపోతే, ఏకత్వ భావంలోకి వెళ్ళిపోతే అంతా నువ్వే. నీలో లేనిది లేదు అసలు, అంతా నువ్వే. అంతా నువ్వు అన్నప్పుడు మనకి ఏం కావాలి, మనం ఏం కోరుకోవాలి? హాయిగా సంతోషంగా ఉండడం వరకు. సంతోషం కోరుకునే వాడికి దుఃఖం ఎందుకు వస్తుంది అసలు? అసలు దుఃఖం అనేది లేదు అక్కడ, ఉన్నదంతా సంతోషమే. ఆ సంతోషాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళాలంటే, ఆ సంతోషాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతాం. వెతుక్కోవడం ఏంటి, అక్కడ ఉంది అదేగా. మర్చిపోయాం. మానవుడు అనుకున్నాం, మానవుడు కాదు, మాధవుడు మనం. అక్క అనుకుని చక్కటి ధ్యానంలో ఉన్నారు. ఎవ్వరూ కళ్ళు తెరవద్దు, హాయిగా కళ్ళు మూసుకున్నాం. కళ్ళు మూసుకోవడంలో ఆనందం ఉంది. ఎందుకంటే మన లోపల కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. కాస్మిక్ ఎనర్జీ మించినటువంటి శక్తి లేదండి. పవర్ఫుల్ ఎనర్జీ. ఆ పవర్ఫుల్ ఎనర్జీని ఎవరు తక్కువ చేసుకోవద్దు. అందుకే కళ్ళు తెరవద్దు, కాళ్ళు ఓపెన్ చేయొద్దు, చేతులు ఓపెన్ చేయొద్దు. హాయిగా కూర్చొని గట్టిగా మనలో మనకొచ్చినటువంటి శక్తిని అంతా కూడా మనం సేవ్ చేసుకున్నాం. అలాంటి సేవ్ చేసుకున్న టైంలో ఈరోజు మహాశివరాత్రి వస్తున్నాక శివనామాలు చెప్పుకుంటే ఆ శివాత్మలో పరమైక్యం ఎక్కువైపోతాం మనం కూడా. నా దగ్గర ఒక చిన్న మలయాళ స్వాములు వారు ఇచ్చినటువంటి నమశివాయ గేయం ఉందండి. ఇది చక్కగా అందరూ అర్థం చేసుకున్నాం. ఒక 10 నిమిషాలు అయిపోతుంది, హాయిగా విందాం. హర హర శంభో శంకర పురహర గౌరీ కళత్ర పుణ్యచరిత్ర సురకూసుర సేవిత పద పరమేశ పార్వతీశ పణిభూష శివ. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. శివ శివ శంకర
శాశ్వత రూప సన్నుతి చేసిద భౌమయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పార్వతీనాథ పాప విమోచన పన్నగభూష పాహి పాహి. ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. సర్వేశ్వర నీ భక్తిని విడువని సద్భాగ్యము దయచేయుమయ. మహదేవ హర శంభో శంకర మరణభయంబును బాపుమయ. శంకర నీ కథ చదివిన వారికి శాశ్వత మోక్షము కలుగునయ. గంగాధర శివ గణపతి నందిత కరుణాకరనను బ్రోమయ. నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. శ్రీ శివనామము చింతన చేసిన చిత్తము శాంతిని పొందునయ. కోరికతో శివ కొలిచిన వారికి కోరిన భాగ్యము కలుగునయ. పరమేశ నీ ప్రార్థన చేసిన పాపము చేయక నుంచుమయ. నన్ను పాపము చేయక నుంచుమయ. పరమాత్మను భరించడి వారలు పాపములో బడకుండురయ. పరమాత్మను భజించడి వారలు పాపములో పడకుండురయ. పాపములో పడి ఉండడి వారలు పరమాత్మను ప్రార్థింపరయ. చక్కగా మదిలో శివుని జపించుటే నిక్కపు చదువుని తెలుపుడయ్యా. ఆ జ్యోతములో ప్రజ్ఞను తెలియక విజ్ఞులమని గర్వింతురయ్యా. భ్రాంతులలో పడి ఉండడి వారికి బాధలు తప్పక ఉండునయ్యా. బోధ గురువును నమ్మిన వారలు బాధలు పోవుట నిజమయ్యా. బాధ గురువును నమ్మిన వారికి బాధ కలుకునే తథ్యమయ్యా. భగవంతుడవని శ్రీమంతుడవని భక్తితోడ భజింతునయ్యా. ఇష్టముతో శివ ధ్యానము చేయగా కష్టములెల్లను తొలుగునయ్యా. ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. తప్పులు చేసిన వారికి తప్పక తిప్పలు వచ్చుట తథ్యమయ్య. తప్పులు చేసిన వారికి తప్పక తిప్పలు వచ్చుట తథ్యమయ్య. వ్యర్థమైన వేదాంతము చెప్పిన పెద్దల గద్దతో సమమయ్యా. మూలమెరిగి ముక్త పురుషులే మోక్ష మార్గము తెలుపునయ్యా. పరమదయాకర పాప విదౌర పంకజనయన పాహి పాహి. వైర రాగంలో లేని వారికే వందములు నే చేతునయ్యా. వైర రాగములు లేని వారికే వందనములు నే చేతునయ్యా. నీతి ధర్మములు కలిగిన వారికి నీ కృప కలుగు నిజమయ్యా. నీ పద ధ్యానము చేసిన వారికి నిర్మల జ్ఞానము కలుగునయ్యా. కామక్రోధములు లేని వారికి కనబడుచుందు నీవయ్యా. కామక్రోధములు లేని వారికే కనబడుచుందు నీవయ్యా. నాగభూషణ నా ప్రార్థన విని నరక దుఃఖమును బాపుమయ్యా. బాధలు బాపిడి భగవంతుడవని ప్రార్థన చేయుచునుంటినయ్యా. బాధలు బాపిడి భగవంతుడవని నేను ప్రార్థన చేయుచునుంటినయ్యా. శాంతిని దాతవని నువ్వు శాంతి దాతవని శంకర నమ్మితి సంకటమున పడనీయకురా. శివా సంకటమును పడనీయకురా. ఓం నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. ఇహపరసుకముల నిచ్చడి ప్రభు అని ఈశ్వరుని నిన్నే కొలిచితిరా. మోహములో పడి మునిగిన వారికి మోక్షసుఖం లేదు కదా. సద్గుణములతో శివనెత్తి చేసిన శాస్త్ర సౌఖ్యము కలుగునయ్యా. పుట్టుగట్టులా పుడమిని లేని పుణ్యమెత్తివి నీవేనయ్యా. పుట్టుగట్టులా పుడమిని లేని పుణ్యమెత్తివి నీవేనయ్యా. మనసులోని మన క్రోధమే శత్రువు. మంచి మనసే మన మిత్రువయ్యా. మనసులోని మన క్రోధమే శత్రువు. మంచి మనసే మన మిత్రువయ్యా. ఓం నమ శివాయ. నమ శివాయ. ఓం నమ శివాయ. మనిషి మధ్య భేదము మానవుడే సృజించనయ్యా. మనిషికి మధ్య భేదము మానవుడే సృజించనయ్యా. అందరిలో గల ఆత్మను చూచుటే అక్కడ శాస్త్రంలో సారమయ్యా.
పాపములో పడి పొరల కంటెను పుణ్యము చేయుట మంచిదయ్యా. ముందు వెనుకను ఉన్న దేవుని మందమతులు కనలేదు కదా. ముందు వెనుకను ఉన్న దేవుని మందమతులు కనలేరు కదా. సద్గుణమతో సంతోషంప సజ్జనులు ఎప్పుడు ఉందరయ్యా. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ. దుష్ట పనులలో కష్టములుండను శిష్టుల మార్గము పట్టుమయ్యా. మునిజనవందిత మోక్షదాయక మోహంలో ముంచకయ్యా. మంచి పనులతో మంచి కలిగిన మనసు మంచిగా మారునయ్యా. మంచి పనులతో మంచిగా పలికిన మనసు మంచిదిగా మారునయ్యా. దీన జనావన దిక్కు నీవే అయ్యని దినదినంబు స్మరింతుమయ్యా. దేహము లోపల దేవుని సూచన, మన దేహము లోపల దేవుని సూచన దేహికి దుఃఖము పోవునయ్యా. దేహము లోపల దేవుని సూచన దేహికి దుఃఖము పోవునయ్యా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. మనసును దాటిన మానవత్వములే మాయ దుఃఖమునందరయ్యా. నామరూపంలో లేని రూపమే నాశనమందకుండునయ్యా. నీవు నేనని భేదము లేని నరులకి మోక్షము కలుగునయ్యా. నీవు నేనని భేదము లేని నరులకి మోక్షము కలుగునయ్యా. సత్యం ధర్మం తప్పని వారే సర్వేశ్వరుని గాంతురయ్యా. సత్యం ధర్మం తప్పని వారికి సర్వేశ్వరుని గాంచురయ్యా. దేవుని వారి ఒక ధ్యానము చేయుటే దాచిన నిర్మోధనమయ్యా. నమశివాయ, నమశివాయ, ఓం నమ శివాయ. పరమాత్మను ప్రార్థింపని వారే పామరజనుడని తెలుగుడయ్యా. మోసము చేసిది వేషధారులకు మోక్ష మార్గము దొరకదయ్యా. మోసము చేసిది వేషధారులకు మోక్ష మార్గము దొరకదయ్యా. 3 గుణముల మోసంలో పడి మునుగుసు తేలుచునుందురయ్యా. పుణ్యము చేసిన పరమభక్తుల పూర్ణజ్ఞానులై ఉందరయ్యా. నాదీయను నరపసు వర్గము నాశనమందక ఉండరయ్యా. మంచి మనసులను వంచన చేసిన సంచిత కర్మం పెరుగునయ్యా. మంచి మనసులను వంచన చేసిన సంచిత కర్మం పెరుగునయ్యా. దోషములంచడి దుష్ట మానవుల దుఃఖములో పడిపోదురయ్యా. దేవుని నమ్మని ధనమదాంధులు దైహీనులై ఉందురయ్యా. దేవదేవరా జగదీశ పరాత్పర దీవజనులను బ్రోమయ్యా. ధర్మము తప్పుక దేవుని కలిసిన దేహికి బాధలు ఉండవయ్యా. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. పేద సోదరుల బాధలు చూచు బాధపడుచునే ఉంటేనయ్యా. బంధంలో అప్పుడు అనేక చేసరి భక్తవాడి నిజ బంధువయ్యా. సంకల్పముతో సమయం గడిపితే సర్వసాక్షిని పొందురయ్యా. శాంతము లేకును సౌఖ్యము లేదు సన్ముని వందిత సర్వేశ్వర. శాంతము లేక సౌఖ్యము లేదు నమ్మని వందిత సర్వేశ్వర. పూర్వజన్మమున పుణ్యము చేసిన పుణ్యాత్ములేను చేరునయ్యా. పూర్వజన్మమున పుణ్యము చేసిన పుణ్యాత్ములే నేను చేరునయ్యా. పాడు దేహమును నమ్మిన వారలు పరమాత్మను ప్రార్థింపరయ్యా. ఈ పాడు దేహమును నమ్మిన వారలు పరమాత్మను ప్రార్థింపరయ్యా. సకలమునందున సర్వేశ్వరుని చక్కగా చూస్తూ ఉండుమయ్యా. ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, నమ శివాయ. 3 జనంబుల మోక్షము కోరక మోహములా పడి ఉండురయ్యా. ఆశలు లేక ఈసును కొలిచితే క్లేశములన్నీ పోవునయ్యా. ఆడామగైన భేదము లేనిదే ఆనందామృత తత్వమయ్యా. భేదభావముల భయముల నుండిన భేదము పోకనుండునయ్యా. మాయను దాటిన మహాత్ములన్నాడు మరణమేము పొందరయ్యా. మాయను దాటిన మహాత్ములన్నాడు మరణమేమును పొందరయ్యా. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. కల్మష చిత్తుల కష్టములో పడి కానరుని ఘన రూపమయ్యా. మాయ జగంబన మమతలో పడి మరచితి నీ ఉద ధ్యానమయ్యా. అది షడ్వర్గము ఆత్మగా అడ్డుగా ఆవరించదు. హరహర మహాదేవ, హరహర మహాదేవ. పంచకోశముల పంజరం నుండి పండితులెవరు కారు కదా.
సాంబ సదాశివ సన్నిధి చేయుచు సంసారము సాధించదురా. సారాసారము తెలిసిన వారిలో సంసారము బాధించదయ్యా. సారాసారము తెలిసిన వారిని సంసారము బాధించదయ్యా. జగమన జన్మము జగదీశ్వరుని, జగమన జన్మము జగదీశ్వరుని జపం చేయుటికే వచ్చేదనయ్యా. గ్రంథములెన్నో చదివిన గనమా గంగాధర నిన్ను కాంచకున్నా. గ్రంథములెన్నో చదివిన మనసా గంగాధర నిన్ను కాంచకున్నా. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. సోదర భావము పెంచని చదువులు సంకటమున పడవేయునయ్యా. మేడలు విద్యలు కలవను మదమున, మేడలు విద్యలు కలవను మదమున మహాత్మును దూషింతురయ్యా. మహాత్మును దూషించుకురా. దయగల మనసున దేవుడుండునని, దయగల మనసున దేవుడుండునని ధర్మశాస్త్రము చెప్పినయ్యా. సన్మార్గంబు సాధు జనంబుల సంచరించుచునుందురయ్యా. పర్ల దోషము వరికించడి మది పరమాత్మను ధ్యానించదయ్యా. దాన ధర్మంలో జపతపంబులు గల ధ్యానుల దృష్టికి మోక్షమయ్యా. రామ కృష్ణ శివనామ స్మరణలు రాక్షగుణంలో త్రుంచునయ్యా. సుఖ దుఃఖంబుల స్థితి నిందలను సుజ్ఞానికల నుండవయ్యా. భ్రాంతుల నిందను పారద్రోలితే బ్రహ్మానందం కలుగునయ్యా. మేలుకీడులను లేని స్థలంబున మహాత్ములందరూ ఉందురయ్యా. మేలుకీడులను లేని స్థలంబున మహాత్ములందరూ ఉందురయ్యా. భక్తులు జ్ఞానులు యోగులు ముక్తులు భగవంతుని సన్మూర్తులయ్యా. భక్తులు జ్ఞానులు యోగులు ముక్తులు భగవంతుని సన్మూర్తులయ్యా. వేదము లోపల బాధలు కలవని వేదము మున్నే చెప్పినయ్యా. వేదము లోపల బాధలు కలవని వేదములన్నీ చెప్పినయ్యా. కామము కలిగిన కల్మషోదేమో రాముని నిలయము కాదు కదా. కామము కలిగిన కల్మషోదేమో రాముని నిలయము కాదు కదా. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. తప్పక దేవుని నమ్మిన వారులు తప్పులు చేయక నుందురయ్యా. మఠముల లోపల మంచి గుణములుగా మానవులు ఉండటం మంచిదయ్యా. మనసును నిలపని మన వేదాంతులు మంచి గుణంబు గురి కలిగి ఉండరయ్యా. అనేక మందున ఏకమగలదని ఆత్మజ్ఞులు గుర్తింతురయ్యా. అనేక మందున ఏకముగలదని ఆత్మజ్ఞులు గుర్తింతురయ్యా. సుఖ దుఃఖంబులు శూన్యములు ఒకటే సుజల తపమును చేసిరయ్యా. అన్నము లోపల అన్ని దోషములు ఉన్నను మనసును నిలుపునయ్యా. అన్నము లోపల అన్ని దోషములు ఉన్నను మనసును నిలుపునయ్యా. ఆశలు విడిచిన వారి హరిహర భక్తులే అన్య పదములు కాంతురయ్యా. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. భజనలు చేసిన భక్త జనములు బాధలు నెల్లను పాపమయ్యా. దుచ్చల నెల్లను సజ్జలు లేవుటకు ధర్మబోధ శివ చేయమయ్యా. అన్ని జీవులలో ఆత్మరూపంగా ఆగపడి ఉన్నట్టుండినయ్యా. అన్ని జీవులలో ఆత్మరూపంగా అగపడకుండుటనుండునయ్యా. పరుషవాక్యములను పలికడి వారుడు పాపాత్మను సుందురయ్యా. సత్యము తప్పిన సాధుమూర్తులకు సన్మార్గము చూపుమయ్యా. మోహము విడిచిన మునిజన వందిత మోక్ష మార్గము చూపుమయ్యా. అంత్యకాలమున హరుని భజించితే అక్షయ మోక్షము కలుగునయ్యా. మానవులందరూ మన వారేయను మంచి భావను నిలుపమయ్యా. సంసారములో కాంతి శాంతిగా నుండే సద్బుద్ధిని కలిగించుమయ్యా. సతిపతులు ఇరువురు సంసారములో శివనతి చేయుట ధర్మమయ్యా. సత్యము తప్పని సజ్జనులందరూ సర్వేసిన కృపనందునయ్యా. దాన బుద్ధి గల దాతల భూమిలో దొడ్డ కీర్తి పరులగుదరయ్యా. సంసారములో సంకటపడుచును సత్యము తప్పుచునంటినయ్యా. బాధలలో పడనీయక మమ్మను భగవంతుని తెరిచేర్చుమయ్యా. బాధలలో పడనీయక మమ్మను భగవంతుని తెరిచేర్చుమయ్యా. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. పరుల తప్పులను పరికించది మది పాపములో పడతాయునయ్యా. అపరశివాయని ఆంజనేయ అనుదినమ స్మరింతునయ్యా. ఊపిరి విడిచిన ఉత్త దేహముతో ఉన్న సంపదలు గుడునయ్యా. కలియుగ మాయలు కలియుగముండే కనబడని ఘన రూపమయ్యా.
మంగళం శ్రీ మహాదేవార ఉమాపతీశ్వర మంగళం. పురుష సంతతినేమో పూజ్య శివశంకర, ఆరోగ్యం నివ్వు ఆదిదేవ, భక్తి జ్ఞానమునేమో భవ వినాశకర, పాప భార బాపు పార్వతీశ. ఓం నమ శివాయ, నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హర హర మహాదేవ, హర హర శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. అనాయాసేన మరణం వినా దైత్యేన జీవనం, యోగాంతే తవ సాయుధ్యం దేహి మే పార్వతీపతే. అనాయాసేన మరణం వినా దైత్యేన జీవనం, యోగాంతే తవ సాన్నిధ్యం దేహి మే పరమేశ్వరం, దేహి మే పార్వతీపతే. అనాయాసేన మరణం వినా దైత్యేన జీవనం, యోగాంతే తవ సాయుధ్యం దేహి మే పార్వతీపతే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హరి ఓం, హరి ఓం, హరి ఓం. హర 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 శంభో శివ 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 శంభో. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. హాయిగా అందరూ మనసులో ఆ శివయ్యని మనసు నిండా కోరుకుని ఆ శివజ్యోతిని చూద్దాం. ఆ శివ పరమాత్మ శక్తి శివ విశ్వ, ఆ పరమాత్మ జ్యోతిని చూస్తాం. హాయిగా తన్మయత్వంలో ఆ శివనామంలో తన్మయత్వం చెందుతూ బ్రహ్మరంధ్రం నుంచి చూడండి, బ్రహ్మరంధ్రం అదిరిపోతుంది, స్పందన కలుగుతుంది, ఆ జ్యోతి కనపడుతుంది. హాయిగా హాయిగా జనంలో వెళ్ళిపోదాం. శరీర భాగాలన్నీ కూడా స్థితం చేసుకోండి. నమశివాయ నామంతో, ఆ శివ ధ్యానంతో, ఆ ఆదిదేవుని ధ్యానంతో, ఆ ఆది పరాశక్తి ధ్యానంలో తన్మయత్వం చెందుతూ మనసులోని అన్ని సప్త చక్రాలను యాక్టివేట్ చేసుకోండి మిత్రులారా. శరీర భాగాలు అరిపాదాల నుంచి శిరస్సు వరకు అన్ని నరాలు, ఈ 72,000 నరాలు అన్ని యాక్టివేట్ అయిపోతున్నాయి. హాయిగా ఉంది, మనశ్శాంతి అనండి. మనస్సు సిద్ధం చేసుకోండి, అంత సిద్ధం చేసుకోండి. అంత కేవలం శివోహం, 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 శివోహం. నేనే శివుడను, నేనే శివుడను, నేనే శివుడను. అహం అహం శివోస్మి, అహం శివోస్మి. రెండు చేతులు తీసుకోవడం మీద పెట్టుకోండి. ఒక్కసారి సిద్ధం చేసుకోండి. ధ్యానం నుంచి బయటికి రండి. 5, 4, 3, 2, 1, 0. అది మెల్లిగా కళ్ళు ఓపెన్ చేసుకుంటూ, మెల్లగా కళ్ళు ఓపెన్ చేసుకుంటూ, రెండు అరచేతులను చూసుకుంటూ, కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థిత గౌరి, ప్రభాతే కరదర్శనం. ఆయన చిరునవ్వుతో కళ్ళు ఓపెన్ చేసి ధ్యాన స్థితి నుంచి బయటకు వచ్చేద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సర్వేజన సుఖినో సమస్తాన్ లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి, శాంతి, శాంతి.